రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లకు త్వరలో హెల్త్ కార్డులు ఇవ్వాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ నిర్ణయించింది. ఉద్యోగుల మొబైల్ నంబర్కు వచ్చే క్యూఆర్ కోడ్ ద్వారా హెల్త్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. హెల్త్ కార్డుపై రాష్ట్ర వ్యాప్తంగా 943 ఆసుపత్రుల్లో 2594 ప్రొసీజర్లకు నగదు రహిత చికిత్సలు అందనున్నాయి. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశమైంది. ఈ నెల 15న నూతన ఆరోగ్య పథకాన్ని హెల్త్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈహెచ్సిటీ మొబైల్ యాప్ తయారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగుల నగదు రహిత చికిత్సలకు CGHS రేట్లు అమలు చేయాలని తీర్మానించారు. ఈ నెల 13న సమావేశమై నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం మార్గదర్శకాలు ఖరారు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. జిల్లాలో మరో 24 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న 12 వెల్నెస్ సెంటర్లతో పాటు కొత్త వాటిలో అవుట్ పేషెంట్ డయాగ్నోసిస్, రోజువారీ ఔషధాల పంపిణీ సేవలు అందుబాటులో ఉంటాయి.